ఈరోజు విశాఖలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు. గిరిజన విశ్వవిద్యాలయ తొలి స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఉదయం 10:30కు ఢిల్లీ నుంచి భారత వాయుసేన ప్రత్యేక విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 12:30కు విశాఖ చేరుకుంటారు. నౌకాదళ నుంచి గౌరవ వందనం స్వీకరించాక రోడ్డు మార్గంలో నోవోటెల్ హోటల్లో జరిగే స్నాతకోత్సవ వేదికకు చేరుకుంటారు. సాయంత్రం 4:30 గంటలకు ఈ వేడుకల్లో పాల్గొని అనంతరం బెంగళూరుకు బయలుదేరనున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా అసోసియేట్ ఎడిటర్ వాసు జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ వాసు. ప్రస్తుతం రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఎవరెవరు ఇంకా ఈ పర్యటనలో పాల్గొంటున్నారు? సతీష్, రాష్ట్రపతి రాక సందర్భంగా కూడా మొత్తం కూడా నిన్న నుంచి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఎందుకంటే స్వయన హోంమంత్రి అనిత మొత్తం కూడా ఏర్పాట్లు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మొత్తం ఇక్కడ విశాఖలో జరుగుతున్నటువంటి తొలి సమావేశం కాబట్టి మొత్తం కూడా మంత్రులు అయితే ఇప్పటికే లోకేష్ కూడా చేరుకున్నారు. గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవానికి హాజరై విద్యార్థులకి ఆమె సర్టిఫికెట్లు అవార్డులు కూడా అందించేందుకు ఏర్పాటు చేశారు. గతంలో కూడా ఈ కార్యక్రమం పెట్టినప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడటం వచ్చింది. ప్రస్తుతానికి ఇవాళ రాష్ట్రపతి అయితే 12:30కి విశాఖ చేరుకుంటారు. చేరుకున్న నేరుగా ఎయిర్పోర్ట్ నుంచి నవేటల్ హోటల్కి చేరుకుంటారు. అక్కడ దాదాపు 4 గంటల పాటు అక్కడే ఈ కార్యక్రమం పాల్గొని సాయంత్రం 4:30కి తిరిగి బయలుదేరి విశాఖ విమానాశ్రయం నుంచి బయలుదేరి బెంగళూరు వెళ్తారు. దీనికి సంబంధించి పోలీసులు ఇప్పటికే భద్రతా ఏర్పాట్లు చేశారు. అంటే రాష్ట్రపతి పర్యటించే రూట్లో ఎయిర్పోర్ట్ నుంచి నవేటల్ హోటల్ వరకు కూడా మొత్తం కూడా ట్రాఫిక్ అయితే ఎటువంటి సంఘటనలు జరగకుండా కూడా ముందస్తు జాగ్రత్త కూడా చేసుకున్నారు. అదేవిధంగా నవేటల్ హోటల్ రోడ్లో కూడా ఎవరిని కూడా అలౌ చేయట్లేదు. మొత్తం కూడా వాహనాలు కూడా నిలిపివేసి మొత్తం భద్రతా చర్యలో భాగంగా రాష్ట్రపతి భద్రతా సిబ్బంది అంతా కూడా ముందుగానే వచ్చి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ ఒకసారి విశ్వవిద్యాలయం గురించి చూస్తే గిరిజన విశ్వవిద్యాలయం ఉత్తరాంధ్రలో చాలా కీలకంగా మారింది. తొలి స్నాతకోత్సవం అంటే 2020లో ప్రారంభించడం జరిగింది. ఈ తొలి స్నాతకోత్సవంలో దాదాపు 373 మందికి వివిధ సర్టిఫికేట్లు ఇస్తున్నారు. అదేవిధంగా 13 మందికి పథకాలు, బంగారు పథకాలు అయితేనే ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు వాళ్ళకు కూడా ఉన్నారు. రాష్ట్రపతి చేతుల మీదుగా ఉన్నారు. ఈ కార్యక్రమాలు పాల్గొనేందుకు ఇప్పటికే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రసాద్, అదేవిధంగా మన మంత్రులు, విశాఖ జిల్లాలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రులు అయితేనే మొత్తం ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొనేందుకు ఇప్పటికే చేరుకున్నారు. మరి కాసేపట్లో లోకేష్ కూడా నవేటల్ ఏర్పాట్లు కూడా పర్యవేక్షిస్తారు. ఇప్పటికే హోంమంత్రి నిన్న నుంచి కూడా మొత్తం అన్ని ఏర్పాట్లు దగ్గర నుంచి చూడటం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రపతి రాగానే అక్కడ ఎయిర్పోర్ట్లో కూడా గౌరవ వందనం స్వీకరించిన అనంతరం కూడా నవేటల్ చేరుకుంటారు. నవేటల్ చేరినప్పుడు కూడా ఈ 4 గంటల పాటు కార్యక్రమం పాల్గొన్నప్పుడు తిరిగి వెళ్లే వరకు కూడా ఎయిర్పోర్ట్ నుంచి నవేటల్ వరకు ఉన్నటువంటి భద్రతా చర్యలు మొత్తం చేపట్టారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సతీష్. రైట్, థ్యాంక్ యూ వాసు.